బుచ్చిరెడ్డిపాలెం సంఘం మండలాల కనిగిరి రిజర్వాయర్లో మత్స్య సంపదకు బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. వేలంపాటకు 2 మండలాల నుంచి మత్స్యకారులు వేలంలో పాల్గొన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం 3 వరకు వేలందారులను వేట్ చేయించి ఒక్కొక్కరి వద్ద 10,000 చొప్పున 20 మంది వద్ద 20 లక్షలు డిపాజిట్ కట్టించుకొని ఆఖరి నిమిషంలో పాట వాయిదా వేస్తున్నట్లు ఎస్ఎఫ్డిఓ ప్రకటించారు. దీంతో వేలందారులు అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వాగ్వివాదం ముదరడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. డిపాజిట్ చేసుకున్న నగదు సైతం ఇవ్వకుండా ఎన్జీఓ దాదాపు పారిపోయే దుస్థితికి తెచ్చుకున్నారని, ఈ మంచి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమన్నారు. ఉన్నతాధికారులు ఎమ్మెల్యే స్పందించి కనిగిరి రిజర్వాయర్ వేలం పాటలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. పాట పెట్టేసి ఒకరే పాట పాడేది 20 మందిలో ఒక పాడతారు అంతే కదా. వాళ్ళు 2 రోజులు టైం పెట్టి ఆ 2 రోజులు సొసైటీ వాళ్ళు డబ్బులు కట్టేస్తే పాట క్యాన్సిల్ వచ్చి అంతే కదా. కంపల్సరీ రాసిస్తారు, అడగండి, అడిగితే కదా. ఇప్పుడు పాట పెట్టేసి ఎవరో ఒకరు పాడతారు అంతే కదా. 20 మందిలో పాడిన తర్వాత 2 రోజుల్లో ఆ సొసైటీ వాళ్ళు డబ్బులు కట్టేస్తే పాట క్యాన్సిల్ చేశారు అలవాటు వస్తుందని వాళ్ళు రాసిస్తారు. మనలో ఎవరు పాడితే వాడు రాస్తారు. ఆయనలాగా మీరేమనుకోబాకండి, ఎంపీఓ గారు దున్నపోతు మీద వాడబట్టి ఇంతమంది కూర్చోండి, కనీసం స్పృహ లేకుండా కూర్చోండి. మీరు కూర్చుందానికి విద్యార్థి వస్తుంది. ఇక్కడ ఎవరికి మేము పళ్ళు బొమ్మలు కూర్చోవాలి, మేము కనీసం స్పృహ దున్నపోతు మీద వాడబట్టి కూర్చోండి. మీరు ఒక్క నిమిషం మర్యాద మాట్లాడు. ఫోకస్ అంతా ఆయన మీద కూర్చుంటే 15 నిమిషాలు చెప్పుకుంటా వచ్చి భోజనం చేసినప్పుడు చెప్పి మళ్ళీ మనం భోజనానికి పంపించి 2 గంటలకు రండి అంటే 2 గంటలకు ఎర్రగంట కూర్చుంటే సార్ వినండి సార్, మీ వర్షం వాళ్ళు చెప్పారు కదా, మేము కూడా చెప్పాలి కదా. 3:30కి మా దగ్గర డిపాజిట్ తీసుకోవడం స్టార్ట్ చేసి 20 మంది డిపాజిట్లు కట్టించుకున్న తర్వాత సంతకాలు పెట్టిన తర్వాత సింపుల్గా పైకి వేసి ఇప్పుడు ఎట్లా చెప్పారో ఇది పాట క్యాన్సిల్ అయిపోయింది. మేమేమంటామంటే మీ పై అధికారి ఎవరైతే ఉన్నారో మీకు క్యాన్సిల్ చేయమని చెప్పుకుంటారు కదా, వాళ్ళని నేరుగా రమ్మనండి, లేకపోతే ఫోన్ చేసి చెప్పనండి, ఎందుకని క్యాన్సిల్ చేసి మేము వెళ్ళిపోతాం. జేడీ ఫిషరీస్ చేస్తే ఏం చెప్పారంటే ఆయన సొంత వ్యవహారం లాగా ఆయన చేశాడు, మాకు సంబంధం లేదు, మొత్తం వ్యవహారం ఆయనదేని చెప్పారు. కాబట్టి మాకు ఏదో ఇప్పుడు ఆ రకంగా చేయకూడదు కదా. కాబట్టి ఆయన పొరపాటు చేశారు కాబట్టి అది ఏదో దానికి క్షమాపణ ఆయన చెప్తే కాదు. మేము ఎంతమంది ఆయన కూర్చుంటే ఆయనకి శాలరీ వస్తుంది సార్, మాకు శాలరీ పెళ్ళ ప్రకారం ఊరుకొని ఉదయానికి ఎర్ర టెండర్లో ఊరుగాని ఊరుకొచ్చాడు కూర్చొని ఆయన కోసం ఎదురు చూస్తే సిల్లీగా నవ్వుకుంటా చెప్పాడు పాట క్యాన్సిల్ అయిపోయింది. సార్ మాట వినండి సార్, మీ ఇష్టం సార్. మేమేం కోరుకుంటున్నాం అంటే మీ పై అధికారి అంటే సార్ మీరు పై అధికారి చెప్తే కదా మీరు చేసింది, ఆ పై అధికారి నేరుగా రమ్మనండి, లేకపోతే లౌడ్ స్పీకర్ పెట్టి చెప్పండి, అయ్యా నేను క్యాన్సిల్ చేశాను మళ్ళీ మీకు తెలియజేస్తాం సార్. అవును మేడం, మాకు సంబంధం లేదు, ఆయనే పెట్టాడు, ఆయనే అడగండి అని చెప్పారు. సరే మేడం చెప్పారు, ఎవరు ఏం చేస్తారు చెప్పండి. సరే బాబు వాటావరణి ఆయన ఇంట్లో వెయిట్ చేసి మాట వాడుతుంది. సరే
ఓకేనా కరెంట్ సమస్యలోనే దర్శిస్తుంది అనివార్య కారణం వల్ల దీన్ని చేస్తామని చెప్పారు. ఈ అమౌంట్ దాన్ని చేస్తాను మేడం వాడు మాట్లాడతామని చెప్పారు. ఈ రోజు ఏంటి దానికి ఆయన కూడా పోలీసులు అడ్డం పెట్టుకునేది ఇవన్నీ మీరు అనవసరంగా మాట్లాడదు. జరుగుతుంది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆయన వెళ్ళిపోతున్న తలుపేశారని చెప్పారు. గవర్నమెంట్ అధికారికి విధులు కట్టడం కలిగించకూడదు. లా ప్రకారము చూసాము, అసలు ఏం ప్రాబ్లం చూసాను మీరు చెప్పింది కరెక్టే ఉంది. తర్వాత ఆయన కండిషన్ చూసాము, ల్యాండ్లోకి మీరు ఉంది, ఆ కండిషన్ ఉంది, దాని ప్రకారం అతను చెప్తున్నాడు, దాని ప్రకారం నేను ఫాలో అవుతాను. పోలీసులు అడ్డం పెట్టుకుని నువ్వైనా నాకు ఒకటే, వాళ్ళైనా ఒకటి యాత్రలు ఆటాడుతుంది. కాపాల్సిన బాధ్యత ఉంది. పోలీసులు అడ్డం పెట్టుకున్నారని ఇంకా మాట్లాడతాం, అది భావ్యం కాదు. సార్ ఒకటి సార్ సార్ మేము సార్ ఈ బయట ఏదో డబ్బులు మాట్లాడడం చేసేది సార్. సార్ మేము కలెక్టర్ నోటీసులో పెట్టుకుంటాం సార్. పోలీసులు అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు కూడా ఇది కూడా కనబడుతుంది సార్. పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రస్తుతం ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ప్రస్తుతం ఉన్నారు. పోలీసులు అడ్డం పెట్టుకొని కావాలని పని చేశారని చెప్పి మేము అర్థమైందా? చెప్తా మీ ఆఫీస్ ఉంటే పిలిపించండి. ఆ విషయంలో ఏం చెప్తారో దాని ప్రకారం వెళ్ళండి. మీరు తీసుకునేటప్పుడు అమౌంట్ రిసీవ్ చేయడం దాని మీద సంతకం పెట్టిస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ మధ్య చూసుకోండి. వాళ్ళకి ఆక్షన్ ఏమని కోరుతున్నారు. వాళ్ళు ఆక్షన్ చేయాలనుకుంటే రూల్ ఉంటే ఆక్షన్ లేదండి, ఈ విధంగా ఆక్షన్ దాంట్లో ఉంది కాబట్టి మీరు చేస్తున్నారో అందరూ చెప్పండి. ఎవరు డబ్బులు ఎవరికి తీసుకోవాలని అవసరం ఏం లేదు. వాళ్ళు ఊరిని తీసుకున్నారు. ఓకేనా? అని ఏదంటే రేపు మేడం గారిని పిలిపించి మాట్లాడి తీసుకోండి. ఎప్పుడు చెప్తారు రమ్మని చెప్పండి, పిలిపించండి. అమౌంట్ రిసిప్ట్ వచ్చి పాలెం సంఘం మండలం. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కనిగిరి రిజర్వాయర్, బ్రిటిష్ టైంలో కనిగిరి పోవాల్సిన రిజర్వాయర్ని మన బుచ్చిరెడ్డిపాళెం నాయకులు తీసుకొచ్చి ఇదే కనిగిరి అని చెప్పి కనిగిరిలో ఈరోజు జీవనాడి ప్రాణనాడి అయినటువంటి బుచ్చిరెడ్డిపాళెం కానీ సంఘం మండలం కానీ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ రిజర్వాయర్లో గత 20 సంవత్సరాలుగా ఏ పాటలు లేకుండా గవర్నమెంట్కి ₹1 కూడా ఆదాయం చేకూరకుండా దానిలో ఇటువంటి చేప పిల్లలు వదలకుండా కేవలం ఒక పనికిమాలిన కంప చేప, ఒక పైలట్ చేపలను పట్టుకుంటూ అది ఎవరికి ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకి ఆదాయం లేకుండా ఏ రకమైన నిరుపయోగంగా కొన్ని వేల ఎకరాల చెరువుని నిరుపయోగంగా పెట్టి ఆ ఫిషరీస్ డిపార్ట్మెంటు ఒక చిన్న నోటీస్ ఒకటి ఇచ్చి 29వ తేదీ పాట పెడతామని చెప్పి ఉదయం 10 గంటల నుంచి ఎదురు చూపించి 15 నిమిషాలు అని చెప్తూ భోజనం చేసేసి రమ్మని చెప్పి 3 గంటలప్పుడు డిపాజిట్స్ తీసుకొని ఒక్క 10 నిమిషాలు ఒక సింపుల్గా ఈ పాట క్యాన్సిల్ చేసేసాం అని చెప్పారు. దానికి పోలీసు వ్యవస్థ కూడా దానికి సహకరించి ఆయన ఇక్కడి నుంచి తీసుకొని మా దగ్గర 20 మంది దగ్గర ₹2 లక్షల డిపాజిట్ చేస్తే ₹10,000 అది వెనక్కి కూడా తిరిగి ఇవ్వకుండా ఆ ఫిషరీస్ FDO ఇక్కడి నుంచి దాదాపు పరారయ్యే పరిస్థితి వచ్చారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఏదైనా పారదర్శకంగా జరుగుతున్న ఈ రోజుల్లో ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి పనికిమాలిన అధికారుల వల్ల అటు ప్రభుత్వానికి ఇటు వ్యవస్థలకి చెడ్డ పేరు వస్తుంది. ఈ రకంగా కాకుండా ఏదైనా పారదర్శకంగా చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒకరు ₹10,000 డిపాజిట్ కట్టాం, 20 మంది ₹2 లక్షల దాకా డిపాజిట్ కట్టాం. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం. ఏ రసీదు ఇవ్వకుండా, మాకు ఏం రసీదులు ఇవ్వకుండా వాళ్ళు ఊరికే మా దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు అంతే. అది నిజంగా వాళ్ళు డిపాజిట్ చేయడానికి వచ్చారా లేకపోతే ఊరికే వచ్చారనే సంగతి కూడా మాకు తెలియదు. ఆయన FD1 సంగతి కూడా మాకు తెలియదు. మళ్ళీ 2 రోజుల వాళ్ళు పడుతూ ఉంటున్నారు కూడా చెప్పారు. కట్ చేసి పెట్టుకుంటారు. దీన్ని అడిగితే ఈ మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళీ మేము మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆక్షన్ పెడతాం, మా JD వస్తుంది ఆమె దగ్గర తీసుకొని ఆమె వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఆక్షన్ పెడతామని చెప్పి ఇక్కడి నుంచి దాదాపుగా పరారైపోయారు.